summer cool melodies round lo. Next contestant is going to be Sri Dhruti.
Sunita ma'am, we'll start with you. నాకు చదువుతుంటేనే బా ఎంత బాగుందో కదా అని అనిపించింది. మాస్టర్ యూనో అంటే మాటలు కూడా కరువైపోయాయి. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ సాహిత్యం నాకెంత ఇష్టం అని ఎలా చెప్పాలి, దానికి మాటలు ఎలా ఉన్నాయో నాకు చేత కావట్లేదు. ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారో రాధాకృష్ణన్ గారు. చిత్రం ఆనంద్, మంచి కాఫీ లాంటి సినిమా. అండ్ దాంట్లో అమ్మాయికి డబ్బింగ్ నువ్వే చెప్పినట్టున్నావుగా. అవును, మంచి డైలాగ్ చెప్పాలి కామెంట్ అయిన తర్వాత. యాక్చువల్లీ ఇదే డైలాగ్. మంచి కాఫీ లాంటి సినిమా అనేది ట్యాగ్ లైన్. అదా ఇంకోటా ఆలోచిస్తూ ఉన్నాము. డబ్బింగ్ థియేటర్లో శేఖర్ గారు కన్సోల్లో కూర్చొని చెప్తూ ఉన్నారు, ఇది బాగుంటుందా అది బాగుంటుందా అది ఇది అని. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అనేసరికి మానిటరే టేక్ అయిపోయింది అక్కడ. సో కొన్నిసార్లు ఇంజనీర్ ఎంత అలర్ట్గా ఉన్నారనేది ఎంత ఇంపార్టెంటో ఇటువంటి సందర్భాల్లో అర్థమవుతుంది మనకి, సౌండ్ ఇంజనీర్. సో హీ రికార్డెడ్ దెన్ అండ్ దేర్ అండ్ దాట్ బికేమ్ అ ట్యాగ్ లైన్, ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా. సో నువ్వు చాలా ఇష్టంగా పాడావు ఈ పాట. నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. చాలా ఇష్టంగా పాడావు. ధన్యవాదాలు మ్యామ్. ఎందుకు అంత రష్ చేసుకున్నావు? కొంచెం పరిగెత్తావు కానీ కరెక్ట్గా అందుకున్నావు మళ్ళీ తడబడకుండా. అందులో ఇంకా చిన్న పాపవే అని తెలిసింది, అది చెప్పొచ్చేది. ఇంకా చిన్న పాపగా ఉన్నప్పుడు నీకు ఇవన్నీ చెప్పేవాళ్ళం అనమాట. కొంచెమే పెద్ద పాప అయ్యావు ఇప్పుడు నువ్వు. స్కూల్ అంతా అయిపోయిన తర్వాత, క్లాసెస్ అన్నీ అయిపోయాక అమ్మ వచ్చి పద పాడుతా తీగ పార్టీకి వెళ్దాము అంటే రెడీ అయ్యి వచ్చిన పిల్లలా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే కూల్ అండ్ బ్రీజీ మూవీ, కూల్ అండ్ బ్రీజీ మెలడీ అండ్ ఫెంటాబులస్ లిరిక్స్ బై నన్ అదర్ దాన్ వేటూరి సుందరరామూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీధృతి, ఇది సునీత గారు చెప్పినట్టు నాకైతే సాహిత్యం చదువుతుంటే పాటలాగా అనిపించలే, ఒక రహస్య ఆత్మీయ సంభాషణలాగా అనిపించింది. నువ్వు ముందు అభినందన ఏంటంటే పాట అంతా బాగా పాడావు, చాలా బాగా పాడావు, 95 పాళ్ళు బాగా పాడావు. అభిశంసన ఏంటంటే పల్లవిలో మూడో ఆనందమేనా అదొక్క ఇబ్బంది కలిగింది. చరణంలో తేనెటీగలాగా కొంచెం మరి తేనెటిగా కుట్టడానికి వస్తున్నట్టుగా కొంచెం గబుక్కున ఒక అడుగు ముందుకేసావు, అదొకటి. తర్వాత రెండవ చరణంలో కోయిలల్లే కూడా కొంచెం ఆలస్యంగాను తొందరగా ఎత్తుకున్నట్టున్నది. ఆ మూడు తప్ప మిగతా అంతా బాగా పాడావు. ఇంకా సాహిత్యం గురించి చెప్పాలంటే ఒక కవికి 2 కళ్ళు ఏంటంటే అధ్యయనం, అనుశీలనం. అధ్యయనం అంటే చదవడం, అనుశీలనం అంటే గమనించడం, పరిశీలించడం. వేటూరు గారికి ఎంత పుష్కలంగా ఉన్నాయో ఇవన్నీ చెప్పలేము. ఇంకా ఎలా అంటే మసక ఎన్నెలల్ల నీవు ఇసుక తిన్నె చేరుతావు గసగసాల కౌగిలింత అన్నారు. గసగసాల కౌగిలింత ఏంటంటే చాలా రోజులు ఆలోచిస్తే నాకు ఒక సమాధానం దొరికింది. గసగసాలు అనేది వంట దినుసు, అది ఆరోగ్యానికి రుచికి కూడా పనికొస్తుంది. అది గ్రాముల్లో ఉంటే వంట దినుసు, కేజీల్లో ఉంటే మాదక ద్రవ్యం, మత్తు కలిగిస్తుంది. గమనించండి, మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళితే కనుక మీరు గసగసాలు ఒక 2 కేజీలు తీసుకెళ్లారనుకో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎక్కడ తీసుకెళ్ళకూడదు. గసగసాలు అనేది మాదక ద్రవ్యం. కాబట్టి అంటే ఒక తేలికైన కౌగిలింత మృదువుగా మెత్తగా ఉంటుంది, కానీ గాఢమైన కౌగిలింత మత్తుగా ఉంటుంది. అది గసగసగాల కౌగిలింత అంటే గాఢమైన కౌగిలింత అనే ఆ భావనలో ఆయన రాశారు. అంటే ఎంత అనుశీలన ఉంది. ఇంకొక సినిమాలో అమ్మడు అప్పచ్చి నువ్వంటే నాకు పిచ్చి అంటే అమ్మాయి అంటది బావరో బావర్చి వడ్డించు వార్చి అంటది. బావర్చి అనేది వంటగాడి వంట చేసాడు, పాకశాస్త్ర నిపుణుడిని బావర్చి అంటారు. ఎంత సమగ్రమైన ఒక పరిశీలన వేటూరు గారిలో ఉందో అది మేము చూసి మేము అర్థం చేసుకొని మేము తెలుసుకుంటామంటే మాకు కొత్త విషయాలు, కొత్త లోతులు మాకు కనబడతాం. అంటే వేటూరు గారిలో మంచి పాట గుర్తు చేసావు. చాలా చాలా చల్లగా శీతలంగా ఉంది నీ పాటతో మా హృదయం అంతా కూడా. నీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ధన్యవాదాలు సార్. శ్రీధృతి, ఫర్ ద ఫస్ట్ టైం పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాడడం నేను ఎంజాయ్ చేశాను. ధన్యవాదాలు సార్. సునీత గారు లిరిక్ మీద దృష్టి సారించి అది ఎంత గొప్ప లిరిక్ అని ఆవిడ ఫీల్ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు కూడా కాస్తంత సాహిత్య పరిజ్ఞానం ఉన్నప్పటికీ మైండ్లోంచి అవన్నీ ఎగిరిపోయినాయి. కేవలం నువ్వు చక్కగా అలా పాడడం అది మాత్రమే కళ్ళకు కనబడింది. చాలా చక్కగా పాడావు నువ్వు. ధన్యవాదాలు. ఇలాగే మెయింటైన్ చేయి. అలాగే. తర్వాత నువ్వు ఫస్ట్ లైన్ పాడు. నువ్వేనా నా నువ్వేనా. ఓకే, ఇదే రాగంలో సగరి మగ అను, సగరి మగ దమ 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 పగ 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 మరి మరి
మరి మరి గసగస గసగస గసగస. గసగస ఈ స్వరాల్లో ఉన్న గసగసలు ఎన్నైనా మనకు పర్లేదు. సో ఆ గసగసాల గురించి మర్చిపోయి ఈ గసగసాల మీద దృష్టి పెట్టామనుకో, మన దుబాయ్ వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా సరే మనల్ని ఎవరు పట్టుకోరు, అరెస్ట్ చేయరు. ఏమండి? జనాల గుండెల్లో నువ్వు అరెస్ట్ అయిపోతావు. సో అలాగే మెయింటైన్ చేయమ్మా. ఓకే, గాడ్ బ్లెస్. ధన్యవాదాలు సార్. Well done. Congratulations. All the best. ధన్యవాదాలు సార్.